జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గుంటూరు భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. సోమిశెట్టి వెంకట సాయి చక్రి అఖిల భారత స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 33వ ర్యాంకు సాధించినట్లు వెల్లడించారు. శ్రీకర్ గణేష్ 104, ఆకాష్ 108, విక్రమ్ 146, జస్వంత్ బాలాజీ 151, సాయి మనోజ్ఞ 152 ర్యాంకుల్ని ఓపెన్ కేటగిరీలో పొందారని వివరించారు. ఏపీ నుంచి ఓపెన్ కేటగిరీలో ఇన్ని అగ్రస్థాయి ర్యాంకులు తమకే వచ్చాయన్నారు. మిగతా కేటగిరీల్లో 100లోపు 14, 200లోపు 26, 500లోపు 57, 1000లోపు 91 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. ర్యాంకర్లను అభినందించి నగదు ప్రోత్సాహకాలు అందించారు. మంచి ర్యాంకులు సాధించడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 152 లోపు 6 ర్యాంకులు ఉండటం మరి అది భాష్య విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. అన్ని కేటగిరీస్లో తీసుకుంటే 100 లోపు 14 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది. అట్లాగే 200 లోపు 26 మెంబర్స్, 500 లోపు 57, 1000 లోపు 91 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించుకోవడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మీద నమ్మకంతో వీళ్ళందరి భవిష్యత్తును మా చేతులు పెట్టిన పేరెంట్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిసిప్లిన్డ్గా ఎటువంటి స్ట్రెస్ లేకుండా చక్కగా తీర్చిదిద్దిన మా స్టాఫ్ అందరికి కూడా మా ధన్యవాదాలు. ఈ ర్యాంక్కి రావడానికి వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ, మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ, రామకృష్ణ సార్ సపోర్ట్ కానీ చాలా ఉంది. దీనికోసం నేను డైలీ 14 అవర్స్ వర్క్ చేసేవాడిని. మాకు పెట్టిన షెడ్యూల్ కానీ, అక్కడ ఇచ్చిన వర్క్ షీట్స్, ఎగ్జామ్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ర్యాంక్ రావడానికి చాలా సహాయం చేసింది భాష్యం నాకు. ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్ 104 వచ్చింది. దీనికి క్రెడిట్ మొత్తం మా సార్లు, ఇంకా వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్, వాళ్ళు చెప్పిన మెథడ్స్ కారణం. ఐఐటి ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి లేకపోయినా మా సార్స్ నన్ను బాగా గైడ్ చేశారు. దానికి నేను చాలా రుణపడి ఉన్నాను. వాళ్ళు సజెస్ట్ చేసిన బుక్స్, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను.